హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో పోలీసులు భారీ కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమైన ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. కమ్యూనిటీ కనెక్ట్ లో భాగంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి భద్రతపై భరోసా కల్పించడం, కాలనీలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం ప్రధాన లక్ష్యంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 369 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొనగా 12 సెర్చ్ పార్టీలతో పాటు ప్రత్యేక బృందాలు కలిసి సుమారు 427 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మొత్తం 33 వాహనాలను సీజ్ చేయగా పెండింగ్ లో ఉన్న వాహనాల చలాన్ల రూపంలో సుమారు 1.62 లక్షల వసూలు చేశారు. అలాగే అక్రమంగా నిల్వ చేసిన 18.7 లీటర్ల మద్యాన్ని, సుమారు 20,000 విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో 3 అనుమానితులను, 4 రౌడీ షీటర్లను గుర్తించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. లా అండ్ ఆర్డర్, SOT, CCST, ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇతర ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు డీసీపీ తెలిపారు. ఇలాంటి కాటన్ సెర్చ్ ఆపరేషన్లను ఇకపై ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి నిర్వహిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కమ్యూనిటీలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు తావు లేకుండా చూడడంతో పాటు ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచి శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడమే లక్ష్యమని డీసీపీ వెల్లడించారు.